తెలంగాణలో ప్రభుత్వ ఆయుష్ వైద్య కళాశాలలు, అనుబంధ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న హౌస్ సర్జన్లు, పీజీ విద్యార్థులు స్టైపెండ్ పెంపు డిమాండ్లతో మంగళవారం నుంచి నిరవధిక సమ్మెకు దిగారు. హైదరాబాద్ రామంతపూర్లోని జేఎస్పీఎస్ ప్రభుత్వ హోమియోపతి మెడికల్ కాలేజీ వద్ద జేఏసీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టిన వైద్యులు వివక్ష వీడాలి, స్టైపెండ్ పెంచాలి అంటూ నినాదాలు చేశారు. గత 10 ఏళ్లుగా స్టైపెండ్లో ఎలాంటి పెంపు లేదని, దేశంలోనే తెలంగాణలో ఆయుష్ విద్యార్థులకు అత్యల్ప స్టైపెండ్ చెల్లిస్తున్నారని ఆరోపించారు. అల్లోపతి విద్యార్థులతో సమానంగా స్టైపెండ్ ఇవ్వాలని డిమాండ్లు నెరవేరే వరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. మరోవైపు ఆయుష్ వైద్యుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని రోగులు కోరుతున్నారు. సమ్మె కొనసాగితే వైద్య సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుమారు రోజుకి 800 నుంచి 1000 వరకు చూస్తాము ఓపీడీస్. ఏంటంటే మార్నింగ్ 9 నుంచి 12 వరకు ఉంటుంది. 11 ఓపీస్ ఉన్నాయి, ఒక క్యాజువాలిటీ ఉన్నాయి, సైకియాట్రీ, సర్జరీ, గైనిక్, పీడియాట్రిక్స్, మెడిసిన్, ఇలా ఇంకా హోమియోపతిలో నాలుగు సబ్జెక్ట్స్ ఉన్న ఓపీస్ కూడా మేము ఇంతలా చేస్తున్నాము. ఇంకా మాకు రీసెర్చ్ కూడా ఉంది. హెచ్ఐవి నుంచి చాలా మంది కోలుకుంటున్నారు. ఇంకా డిస్లిపిడీమియా, హైపర్ టెన్షన్ ఇలాంటి రీసెర్చ్ వర్క్ కూడా చాలా నడుస్తుంది. అయినా కానీ మాకు న్యాయం, మేము అల్లోపతి వాళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారో మేము కూడా అంతే వర్క్ చేస్తున్నాము, మాకు తగ్గట్టుగా వర్క్. అయినా కానీ మాకు డిస్క్రిమినేషన్ ఉంటుంది. మేము పని చేయాలంటే ఎట్లా చేస్తాం? మాకు కొంచెం ఏమైనా స్టైపెండ్ ఏమైనా కరెక్ట్గా ఉంటేనే కదా. ఇప్పుడు అలోపతిలో వాళ్ళకి ఇస్తున్నారు, వాళ్ళకి పెంచుకుంటూ పోతున్నారు, కానీ మాకు ఇక్కడ ఏమీ జరగట్లేదు. ఆల్మోస్ట్ 2023లో స్ట్రైక్ చేశాము. వాళ్ళు కూడా అప్పుడు కూడా సరైన న్యాయం జరగలేదు మాకు. అందుకని మేము ఏమన్నామంటే మాకు ఆన్ పార్ విత్ అలోపతి ఇవ్వండి, ఇప్పుడు ఇవ్వకపోతే మేము స్ట్రైక్కి దిగుతామని మళ్ళీ ఇంకొక ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. అయినా కానీ గవర్నమెంట్ ఏది పట్టించుకోలేదు. సో అందుకని మేము 15 రోజుల క్రితమే స్ట్రైక్ నోటీస్ అనేది ఇచ్చాము గవర్నమెంట్కి. అయినా కానీ మాకు సానుకూలమైన పరిష్కారం అనేది గవర్నమెంట్ నుంచి ఏం రాలేదు. నిరవధిక సమ్మెకి దిగుతున్నాము. ఈ సమ్మె ఈ గవర్నమెంట్ హోమియోపతి కాలేజ్ ఒకటే కాదు, ఆయుష్ తెలంగాణ మొత్తం, ఆయుర్వేద, యునాని, న్యాచురోపతి అండ్ హోమియోపతి మేమందరం కలిసి చేస్తున్నాం ఈ సమ్మె. 2016 వరకు ఉన్న ఆన్ పార్ విత్ అలోపతి ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు?